హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫైనలీ వీఆర్ గోయింగ్ టు కేరళ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కేరళకి వెళ్ళాలి అని, బట్ అండ్ ఫైనలీ ద డే ఈస్ హియర్. సో ఇప్పటి నుంచి మీకు అన్ని కేరళ వ్లాగ్స్ వస్తాయి అనమాట. సో నేను అక్కడ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అండ్ ఏమేమి ఫుడ్ తిన్నాము అన్ని ఎక్స్ప్లోర్ చేసినవన్నీ నేను వ్లాగ్ లో షూట్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో బేసికలీ ఇన్స్టాగ్రామ్ లో నేను ఎక్కువ చూస్తున్నాను, ఇలా ఫిట్ చెక్ చేస్తారు కదా. సో నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ జీన్స్ ఆర్ ఫ్రమ్ జూడియో అండ్ దిస్ టాప్ ఇస్ ఫ్రమ్ మ్యాక్స్ అండ్ దిస్ బ్యాగ్ ఇస్ ఫ్రమ్ మింత్రా. అంతే, నేనేం మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్ స్కిన్ కేర్ చేసుకున్నాను అంతే. అండ్ మీకు నా అవుట్ఫిట్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సో ట్రావెలింగ్ కాబట్టి అంతా కొంచెం లూజ్ ఫిట్ అయితే బాగుంటది కదా, కంఫర్టబుల్ గా డే అంతా స్పెండ్ చేయొచ్చు. సో నేను అందుకే దీని ఏమంటారు, టామ్ బాయ్ జీన్స్ యా సో కాల్డ్ ఆర్ ఎల్స్ మనం వైట్ జీన్స్ అని కూడా అనొచ్చు అనమాట. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. వీ కెన్ ఆల్సో సే యాస్ కార్గో. కామెడీ ఏంటంటే ఆ రోజంతా నేను పడుకోలేదు, నేను ఆ వీక్ ఈవినింగ్ షిఫ్ట్ లో ఉన్నాను అనమాట. ఇంకా మిడ్ నైట్ 3 AM కి లాగౌట్ కొట్టి అప్పుడు రెడీ అయ్యాను. నేను ఈ ట్రిప్ మొత్తం ఫ్రాక్సే వేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యా, ఎందుకంటే ముందు మనకి కంఫర్ట్ ముఖ్యం. మోస్ట్లీ నా డ్రెస్సెస్ అన్ని కాటన్ మిక్స్ మెటీరియల్ అండ్ చాలా లైట్ వెయిట్, వర్షంలో తడిసినా కూడా తొందరగా డ్రై అయిపోతుంది. నేను అన్ని సెట్ లాగా అరేంజ్ చేసుకున్నా, ఇంక్లూడింగ్ ఇన్నర్స్. డే వైజ్ డ్రెస్సెస్ ని అరేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ 2 to 3 days లో ఏవైతే వేసుకుంటామో అవి టాప్ లో పెట్టి రెస్ట్ కింద పెట్టుకున్నాను. ఈ ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ ఏమో మింత్రాలో తీసుకున్నా, అరౌండ్ 900 అలా పడింది. ప్రెసెంట్ అయితే తక్కువకే వస్తుంది అనమాట, ఆఫర్ ఉంది. ఇంకా ఈ బ్లాక్ అండ్ జీబ్రా ప్రింట్ ఏమో జూడియోలో తీసుకున్నా. యాక్చువల్లీ ఆ జీబ్రా ప్రింట్ మా చెల్లి కోసం క్యారీ చేసా. సూట్ కేస్ మొత్తం నా బట్టలతో నింపేద్దాం అంటే మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. సో ఇంకా వన్ సైడ్ నా డ్రెస్సెస్, ఇంకో సైడ్ మా అమ్మ శారీస్ అండ్ చుడిదార్స్ పెట్టి ప్యాక్ చేశాను. మేము ప్యాకింగ్ యాక్చువల్లీ 4 to 5 days ప్రయర్ గానే ప్యాక్ చేసుకున్నాం, సో దట్ లాస్ట్ మినిట్ లో ఏం మర్చిపోకుండా ఉండడానికి. ఈ ట్రిప్ కోసం మేము ఏమేమి ప్యాక్ చేసుకున్నామో మీకు కూడా చెప్తాను, సో దట్ మీరు నెక్స్ట్ టైం ఎటైనా ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెగ్యులర్ మెడిసిన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్. ఎమర్జెన్సీ మెడిసిన్ లో మేము డోలో 650, కోల్డ్ టాబ్లెట్స్, హెడ్ ఏక్ టాబ్లెట్స్, జండు బామ్, మోషన్ టాబ్లెట్, వామిట్ టాబ్లెట్స్ ఇవన్నీ క్యారీ చేసాము. ఎందుకంటే మాది లాంగ్ ట్రిప్, వెదర్ చేంజ్ వల్లను లేదా వాటర్ చేంజ్ వల్లను ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు మేము క్యారీ చేసాము, బట్ మాకు అవి ట్రిప్ లో చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇంకా మీరు ట్రావెల్ చేసే ప్లేస్ అండ్ సీజన్ ని బట్టి థింగ్స్ ని క్యారీ చేయండి. మేము కేరళ మాన్సూన్ సీజన్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అంబ్రెలా, రెయిన్ కోట్స్ అండ్ స్వెటర్స్ క్యారీ చేసాము. ఇంకా ఎక్స్ట్రా ఎంటీ క్యారీ బ్యాగ్స్ కూడా క్యారీ చేయండి, సో దట్ మీ యూజ్డ్ క్లోత్స్ అన్ని సెపరేట్ గా పెట్టుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ బ్లాంకెట్స్, టవల్స్, వెట్ వైప్స్, టిష్యూస్ కూడా క్యారీ చేయండి. మేమైతే కార్ లో తినడానికి స్నాక్స్ కూడా క్యారీ చేసాము, అన్ని హోమ్ మేడ్ అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం, బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 5:15 ఆ టైం అయింది. సో డే 1 లో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న లేపాక్షి టెంపుల్. హైదరాబాద్ నుండి లేపాక్షి టెంపుల్ అరౌండ్ 490 kilometers ఉంది. ఆల్మోస్ట్ 7 to 8 hours డ్రైవ్ ఉంటుంది. మా ఫాస్ట్ ట్యాగ్ యాక్చువల్లీ పేటిఎం తో లింక్ అప్ అయి ఉంది, అది డియాక్టివేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అకౌంట్ ని డియాక్టివేట్ చేసి వేరే అకౌంట్ ఓపెన్ చేయించుకున్నాము. మీరు బై కార్ ట్రావెల్ చేయాలనుకుంటే 1 day ప్రయర్ గానే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోండి, సో దట్ టోల్స్ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫాస్ట్ ట్యాగ్ కాకుండా క్యాష్ ఇద్దాం అనుకుంటే మీరు డబుల్ పే చేయాల్సి వస్తుంది. ఇంకా మేము ఎన్ రూట్ లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అమ్మ ఏం తెచ్చుకున్నా? సీతాఫలకి పూలు. తింటారా వాటిని? బాగుంటది, భలే టేస్టీగా. నేనైతే ఎప్పుడు ఇలాంటి పూలని తినలేదు. మీరెవరైనా ట్రై చేశారా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సో ఆర్చ్ నుంచి లేపాక్షి టెంపుల్ కి ఇంకో 16 kilometers ఉంటుందన్నమాట లోపలికి. మేము ఈ ట్రిప్ లో మోస్ట్లీ హ్యాండ్ క్యాష్ యూజ్ చేసాము. 70% హ్యాండ్ క్యాష్ అయితే ఇంకో 30% ఆన్లైన్ పేమెంట్స్ యూజ్ చేసాము. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హ్యాండ్ క్యాష్ క్యారీ చేయండి. కొన్ని టెంపుల్స్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. అక్కడ మీకు స్పెషల్ దర్శనం కోసం, ప్రసాదం కోసం ఇలా చాలా దగ్గర మీకు హ్యాండ్ క్యాష్ యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ కార్ పార్కింగ్స్ వాటికి కూడా. ఇదే అన్నమాట టెంపుల్. మీకు కార్ పార్కింగ్ కి ఆల్మోస్ట్ 80 rupees అలా చార్జ్ చేస్తారు. టెంపుల్ దగ్గర నుండి ఇంకొంచెం ఒక 1 to 2 kilometers లో ఒక ఈగల్ స్టాచ్యూ కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. మేమైతే స్టాచ్యూని దగ్గర నుండి చూసాం కానీ పైకైతే ఎక్కలేదు, ఎందుకంటే చాలా ఎండగా ఉందన్నమాట. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1:32 ఆ టైం అయ్యింది. అండ్ వన్ మోర్ థింగ్, టెంపుల్ అయితే క్లోజ్ చేయరు, ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది.
మీరు సాటర్డే సండే ఆ డేస్ లో టెంపుల్ ని విజిట్ చేస్తే అన్నదానం కూడా ఉంటుంది. మస్ట్ సే దిస్, సచ్ అ బ్యూటిఫుల్ టెంపుల్. అందరూ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన టెంపుల్. చాలా బాగుంటది ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్. మీరే చూస్తారుగా ఈ వ్లాగ్ లో. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మేము ముందు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి అప్పుడు గుడిలోకి వెళ్ళాము. ఈ గుడిని 1530 AD లో నిర్మించారు. విరుపన్న నాయక ఇంకా వీరన్న వీళ్ళిద్దరు బ్రదర్స్ అంట. అప్పట్లో వీళ్ళు గవర్నర్స్ లాగా ఉండేవాళ్ళంట విజయనగర ఎంపైర్ లో. అప్పట్లో ఆ రాజ్యానికి కింగ్ వచ్చేసి అచ్యుత దేవరాయ. స్కంద పురాణాల ప్రకారం ఈ గుడి దివ్య క్షేత్రాలలో ఒకటంట. ఈ గుడిలో శివుడు వీరభద్ర స్వామిగా కొలవబడుతున్నారు. ఈ గుడి చాలా ఫైనెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా. ఈ గుడి విజయనగరం ఆర్కిటెక్చరల్ స్టైల్ లాగా ఉంటుంది. ఈ గుడి చాలా ఫేమస్ వాటి స్కల్ప్చర్స్ కి. ఈ గుడికి సంబంధించిన విశేషాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి రీసెర్చ్ చేస్తుంటే నాకు కూడా తెలిసిందనమాట. ఎన్ని విశేషాలు ఉన్నాయంటే టెంపుల్ కి మీరే చూస్తారుగా. ఈ వ్లాగ్ మొత్తంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ లోనే మనకి హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది. ఈ పిల్లర్ టోటల్ గా గ్రౌండ్ కి టచ్ అయి ఉండదు. ఒక ఎడ్జ్ మాత్రమే గ్రౌండ్ కి టచ్ అయి ఉంటుంది. అది ఎందుకో మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మేమైతే టెంపుల్ ని చాలా పీస్ఫుల్ గా చూసుకున్నాం. మాకు చాలా టైం ఉందన్నమాట ఆ రోజు. టెంపుల్ దర్శనం తర్వాత బెంగళూరుకి వెళ్లి మా చెల్లిని పిక్ చేసుకోవాలి. దాని ఆఫీస్ ఈవినింగ్ 6 వరకు అవుతుంది. సో మాకు ఇక్కడ లేపాక్షి నుండి బెంగళూరు అరౌండ్ 140 km ఉంది. అంటే అటు ఇటుగా 2 to 3 hours డ్రైవ్ ఉంటుంది. సో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మా చెల్లిని పిక్ చేసుకున్న తర్వాత మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్దాం అనేది ప్లాన్. బట్ ఆ ప్లాన్ ఫ్లాప్ అయిందనమాట. మా చెల్లి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 ఆ టైం అయింది. ఇంకా బెంగళూరు సిటీ దాటేసరికి మాకు అరౌండ్ 3 hours పట్టింది. ఆ రోజు వర్షం, భయంకరమైన ట్రాఫిక్. ఇన్ జనరల్ గానే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది బెంగళూరులో. ఇంకా వర్షం పడితే ఇంక అంతే సంగతులు. ఒక్కొక్క పిల్లర్ మీద కార్వింగ్ చూసారా ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఈవెన్ ఆ సీలింగ్ కి కూడా 3D ఆర్ట్ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మొత్తం ఆ 3D ఆర్ట్ అంతా పాడైపోయింది. నాకు ఇలా హిస్టారిక్ అండ్ ఏషియన్ టైం ప్లేసెస్ కి విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. మెయిన్ గుడి లోపలికి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో నేను బయట నుంచే చూపించాను మీకు. సో ఇక్కడ ఈ కన్నడ గైడ్ వాళ్ళ టూరిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇదే హ్యాంగింగ్ పిల్లర్. ఈ టెంపుల్ హోల్ స్ట్రక్చర్ ఈ పిల్లర్ సపోర్ట్ తోనే నిర్మించారంట. బ్రిటిష్ ఎరాలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ అసలు ఇంత హెవీ పిల్లర్ ఎలా హ్యాంగ్ అవుతుందని ఒకసారి మూవ్ చేసి చూద్దామని ట్రై చేశారంట. కానీ అన్సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ హ్యాంగింగ్ పిల్లర్ ని జరపడానికి ట్రై చేసినప్పుడు హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెంపుల్ వాజ్ స్టార్టెడ్ షేకింగ్. సో వాళ్ళు ఇంకా అలానే వదిలేశారు. సో ఇంత ముందు వరకు టోటల్ పిల్లర్ మొత్తం హ్యాంగ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లర్ ఎడ్జ్ మాత్రం గ్రౌండ్ కి టచ్ అయి ఉంది అండ్ మిగతాదంతా హ్యాంగ్ అయ్యి ఉంటుంది. ఇంత ముందు వరకు ఈ పిల్లర్ అనేది స్ట్రైట్ గానే ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు అట్లా మూవ్ చేయడానికి ట్రై చేశారో అప్పుడు కొంచెం స్లాంట్ అయ్యిందంట. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు హ్యాండ్ కర్చీఫ్ ని ఎలా పాస్ చేస్తున్నారో పిల్లర్ కింద నుంచి. సో గైడ్ మొత్తం కన్నడలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. మేబీ ఆ టూరిస్ట్ వాళ్ళంతా కన్నడ వాళ్ళు అనుకుంటా. మాకైతే అంతగా ఏం అర్థం కాలేదు. లైట్ గా అర్థమైంది. ఆయన ఏదైతే చూపిస్తున్నారో నేను జస్ట్ చూసి అర్థం చేసుకున్నాం. అండ్ కొంచెం రీసెర్చ్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది. ఈ గైడ్ ఇక్కడ సీలింగ్ కున్న పెయింటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
నాకైతే అది 3D ఆర్ట్ అని తెలుసు, బట్ ఆయన ఏమైతే చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ గైడ్ ఒక్కొక్క ప్లేస్ స్పెషాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ప్లేస్ కి అలా మూవ్ ఆన్ అవుతున్నారు. సో మేము కూడా వాళ్ళతో పాటే వెళ్ళి చూసాము. మీకు ఇంకా ఈ ప్లేస్ గురించి ఇంకేమైనా ఐడియా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నేను ఒక ఆర్టికల్ లో చదివాను, ఈ నాగలింగం మీద ఉన్న స్నేక్ ని ఒక సింగిల్ స్టోన్ తో చెక్కారంట. అలానే దీనికో చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ఈ స్నేక్స్ ని చెక్కే శిల్పులు ఉంటారు కదా, ఒక రోజు వాళ్ళ అమ్మ లంచ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, చేస్తున్నాను అని చెప్తే ఆ శిల్పులు ఇద్దరు లంచ్ ప్రిపేర్ అయ్యే టైంలోనే ఈ స్నేక్స్ ని చెక్కేశారంట. దాన్ని చూసి వాళ్ళ అమ్మ చాలా మురిసిపోవడంతో ఆ విగ్రహానికి ఒక దగ్గర చిన్నగా క్రాక్ వచ్చిందంట, అంటే దిష్టి తగిలిందనమాట. జనరల్ గా ఇలా పగిలిన వాటికి పూజలు చేయరు కాబట్టి ఈ శివలింగానికి కూడా ఎటువంటి పూజలు ఉండవంట. ఇక్కడ మనకి శ్రీకాళహస్తి గురించి రిప్రజెంట్ చేస్తూ ఈ రాయి మీద వాటికి సంబంధించిన కార్వింగ్స్ ఉన్నాయి. దాని పక్కనే ఒక పెద్ద గణేష్ విగ్రహం ఉంది. ఈ వినాయకుడి విగ్రహం కూడా ఏకశిల విగ్రహం అంట. ఇది ఇన్కంప్లీట్ కళ్యాణ మండపం. అసలైతే కళ్యాణ మండపం పూర్తయి ఉంటే శివపార్వతుల మ్యారేజ్ ఇక్కడే జరిగేదంట. ఈ మ్యారేజ్ హాల్ ని ఆ టైంలో ఉన్న కింగ్ అకౌంటెంట్ ఉంటారు కదా, ఆయన నిర్మించడం స్టార్ట్ చేశారు. అది కూడా రాజుకు తెలియకుండా ఆయన లేని టైంలో కింగ్డమ్ ట్రెజర్ ఉంటది కదా, ఆ ట్రెజర్ ని యూజ్ చేసి ఇది కట్టడం స్టార్ట్ చేశారంట. ఇంకా రాజు రిటర్న్ వచ్చాక దీన్ని కట్టడం ఆపేమన్నారంట. అందుకే ఇది ఇన్కంప్లీట్ గా ఉండిపోయింది టిల్ టైం. ఈ టెంపుల్ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి నాకు. సో ఇంకా రాజు అకౌంటెంట్ కి పనిష్మెంట్ ఇచ్చారంట. ఆయన 2 కళ్ళు తీసి ఆ గోడకేసి కొట్టారు. అక్కడ మీకు రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవే. బ్రిటిష్ వాళ్ళు హ్యాంగింగ్ పిల్లర్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇండియాకి వచ్చినప్పుడు ఇది కూడా అబ్జర్వ్ చేశారంట. సో ఆ బ్లడ్ శాంపుల్ ని తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అది మనిషి రక్తం అనే తెలిసిందంట. ఈ ఇన్సిడెంట్ 15th సెంచరీలో జరిగితే బ్రిటిష్ వాళ్ళు 19th సెంచరీలో టెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ రెడ్ మార్క్స్ మీకు గోడ మీద కనిపిస్తూ ఉంటాయి ఆ వీడియో క్లిప్ చూసుంటే. ఈ టెంపుల్ లో ఉన్న కొన్ని పిల్లర్స్ మీద ఉన్న డిజైన్స్ ఇప్పటికీ శారీస్ మీద ప్రింట్ చేస్తున్నారంట. ఇక్కడ మనకి సీతాదేవి ఫుట్ ప్రింట్ చూడొచ్చు, చాలా పెద్ద ఫుట్ ప్రింట్. ఈ ఫుట్ ప్రింట్ లో ఎప్పుడు వాటర్ ఉంటుందంట. మనం ఆ వాటర్ ని తీయడానికి కానీ లేదా టోటల్ గా డ్రై చేయడానికి కానీ ట్రై చేసినా కూడా మళ్ళీ వాటర్ అనేది వచ్చేస్తుందంట. ఆ సోర్స్ ఆఫ్ వాటర్ అనేది స్టిల్ రిమైన్స్ అన్నోన్. రావణ సీతాదేవిని లంకకు తీసుకువెళ్లే టైంలో జటాయు పక్షి అనేది అడ్డుపడుతుంది కదా, ఆ జటాయు ఇక్కడే పడిందంట. శ్రీరాముడు వచ్చేంత వరకు ఆ పక్షి బ్రతికి ఉండడానికి సీతాదేవి కాలు పెట్టిన ప్రదేశం నుండి వాటర్ వస్తూనే ఉన్నాయి, ఆ నీళ్లు తాగి ఆ జటాయు బ్రతికి ఉండడానికి. ఇంకా రాముడి ప్లేస్ కి వచ్చినప్పుడు జటాయుని లే పక్షి అని అన్నారంట, అందుకే దీని పేరు లేపాక్షి అని పేరు వచ్చింది. ఇక్కడ శిల్పులు వాళ్ళ కన్వీనియంట్ కోసం ప్లేట్స్ ని ఇలా నేల మీదనే చెక్కుకున్నారంట. మేబీ ఇందులోనే భోజనం చేసేవాళ్ళు అనుకుంటా. ఇంకా బయటికి వెళ్ళగానే మంచి గోలి సోడా తాగేసాము. ఫుల్ ఎండ ఆ రోజు, డిహైడ్రేట్ అయిపోయాము చాలా. ఈ నంది విగ్రహం టెంపుల్ నుండి 200 మీటర్స్ లో ఉంటుంది. ఈ నంది 15 feet హైట్ అండ్ 27 feet లెంత్ లో ఉంది. ఈ నంది ఇండియాస్ బిగ్గెస్ట్ ఏకశిలా నంది అంట. దాని పక్కనే ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది, అక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది. ఈ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంటుంది, సో స్టే ట్యూన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ yes, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. Bye.